ఉత్తరాంధ్రపై జనసేన అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొరతల రామకృష్ణ నివాసానికి పవన్ వెళ్లారు. సుమారు గంట పాటు సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికలు, ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడుకున్నామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుపై చర్చించినట్టుగా పవన్ తెలిపారు. సమావేశం తర్వాత నోవాటెల్కి వెళ్లారు. నోవాటెల్లో జనసేన ముఖ్య నేతలతో భేటీ అవుతున్నారు. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ విశాఖలో పర్యటిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రస్తుతం కొనతాల ఇంట్లో భేటీ ముగిసింది. తదనంతరం నోవాటెల్లో ఉత్తరాంధ్ర ముఖ్య నాయకులతో సమావేశం అవుతున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సాంబశివరావు. సాంబశివరావు, అంటే ఎవరెవరు హాజరైన ఇప్పుడు నోవాటెల్లో సమావేశానికి, అంటే ఎలా ఉండిపోతుంది షెడ్యూల్ ఇంకా పవన్ కళ్యాణ్? సతీష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే కొనతాల రామకృష్ణతోటి సుదీర్ఘంగా గంటపాటు చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ఆ గంటపాటు జరిపినటువంటి చర్చల్లో ముఖ్యంగా ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ముఖ్య అంశాలపైన ఆయన ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సమస్యలపైన, రాజకీయ కోణంలో ఉన్నటువంటి సమస్యలపైన, ప్రజా సమస్యలపైన ఏ విధంగా ముందుకెళ్ళాలి, రాజకీయాలకు సంబంధించి ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి
కల్పించాలని అంశాలపైన టికెట్ల సర్దుబాటు పైన కూడా కొనతాలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ తదనంతరం మాట్లాడుతూ ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి సమాచారం మనకు తెలియజేస్తామని చెప్తా ఉన్నారు. ఆయన 21వ తారీఖు ఢిల్లీ వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. అంటే మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయినటువంటి కొనతాల రామకృష్ణ ఉత్తరాంధ్ర రాజకీయాలపైన చాలా సుదీర్ఘంగా చర్చ జరిపినటువంటి పరిస్థితి. తదనంతరం ఆయన ఇప్పుడు నోవాటెల్ హోటల్కి అయితే బయలుదేరారు. నోవాటెల్ హోటల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందినటువంటి ముఖ్య నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఈ ముఖ్య నేతలతో నాగబాబు కూడా కలిసి పాల్గొనున్నారు. నాగబాబుతో పాటు కొనతాల రామకృష్ణ, సుందరపు సతీష్ కుమార్, ఎలమంచిలి నుంచే కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్, పంచకర్ల సందీప్ మరియు ఇతర ముఖ్య నేతలు అయితే కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఏదైతే జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీరు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏదైతే ఎలక్షన్కి సంబంధించి జరగబోతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఏ ఏర్పాట్లను ఎప్పుడెప్పుడు చేయాలి, సభలు సమావేశాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలనే అంశాలపైన కూడా చర్చ జరపనున్నారు. అంటే జనసేన, టీడీపీ మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. ప్రచారాలు చాలా జరుగుతాయి ఉంది. ఎందుకంటే గతంలో ఎంపీ చేశాను, ఎమ్మెల్యే చేశాను కాబట్టి చూద్దాం. క్లారిటీ ఉంది. ఇప్పుడు పార్టీ నిర్ణయం ఎలా ఉంటే ఆ నిర్ణయం ప్రకారంగా ఉంటాను. సమాచారం లేకుండా ఆయన పర్యటన చేయడం పట్ల మీరు కొంత అసంతృప్తిగా అవి ఎవరు వేరేగా అనుకోవచ్చు, కానీ నాకు ఎటువంటి అసంతృప్తులు లేవు. అంటే ఇప్పుడు నుంచి లేకపోవడం రేపు ఉండడం అన్నది కాదు. అసలు దానికి సమస్య లేదు, దానికి సమస్య లేదు. ఈరోజు భేటీ సంతృప్తి పడడం, సంతృప్తి పడకపోవడం అన్న సంబంధం లేదు. ఇది కేవలం రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం. అసలు అసంతృప్తి అంటూ ఉంటే కదా సంతృప్తి పడడం లేదు అంటానికి. చాలా అంశాలు మాట్లాడారు, చెప్పాం కదా అంతా. మీకు రాష్ట్ర సమస్యలు అన్నిటి మీద మాట్లాడుకున్నాం. రాష్ట్ర సమస్యల మీద అన్నిటి మీద మాట్లాడుకున్నాం. పొత్తుల గురించి మాట్లాడుకున్నాం. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పొత్తుల్లో ఏ రకంగా వ్యవహరించాలి, ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా సీట్ల సర్దుబాటు, వాటి గురించి కూడా మాట్లాడుకున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా ఫోకస్గా మాట్లాడుకున్నాం. ఎందుకంటే పోలవరం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ పోలవరం గురించి మాట్లాడుకున్నాం. అదే అవన్నీ నిర్ణయిస్తారు. అవన్నీ ఎందుకంటే 3 పార్టీలు, ఆ 3 పార్టీలు కలిపి నిర్ణయిస్తాయి. నిర్ణయించాక ప్రకటిస్తారు. అవేం కదా పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తాను. పార్టీ ఆర్గనైజేషన్ గురించి పనిచేస్తాం. నేను చెప్పా కదా, నాది అన్కండిషనల్. అది ముందు పార్టీ ఉండాలి, పార్టీ భవిష్యత్తు ఉండాలి, తర్వాత రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేటే నేను ఈ పార్టీలోకి రావడం కూడా ముఖ్య కారణం. అందువల్ల దాని గురించి ఏదైనా చేస్తాను. చేయాలి. మీకు అన్ని 3 పార్టీలు కూడా 3 పార్టీల్లో ఉన్న మీద స్థాయిలో ఉన్న నాయకుల నుంచి దిగువ స్థాయి నాయకుల వరకు కోఆర్డినేషన్ కమిటీలు ఉండాలి. ఆ కోఆర్డినేషన్ కమిటీ స్టేట్ లెవెల్లో ఉండాలి, నేషనల్ లెవెల్లో ఉండాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండాలి, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉండాలి. నేను అంటున్న బూత్ లెవెల్లో కూడా ఉండాలన్నా. ఎందుకంటే ఈ కోఆర్డినేషన్ కమిటీ ఎన్నికలు అయిపోయే వరకు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఉండాలి ఈ 3 పార్టీలకు సంబంధించి. అంటే బీజేపీ కూడా అఫీషియల్గా అనౌన్స్ కాబడుతుంది అనేసి అనుకుంటున్నాం. అది అయినాక ఇప్పుడైతే 2, తర్వాత 3 పార్టీలు కలిపి అది కోఆర్డినేట్ చేసి ఒక కోర్ గ్రూప్ కింద ఉండాలి. ఎక్కడెక్కడైతే అన్ని 175 నియోజకవర్గాల్లో అటువంటి కోర్ గ్రూప్స్ ఉండాలి. 3 కలిపినటువంటి ఒక స్టీరింగ్ కమిటీ. ఏమండి ఈరోజు రేపు ఉంటారు. పార్టీ డిస్కషన్స్ లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కోర్ కమిటీస్ ఉండాలి,
తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ ఉండాలి, ప్లేనరీ సమావేశాలు ఉండాలి. రేపు మేనిఫెస్టోలో ఏ రకంగా అయితే ఏం చేయాలనుకుంటున్నామో గవర్నమెంట్ వచ్చాక, ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమిటి, ఇప్పుడు రేపు అధికారంలోకి వచ్చాక ఏం చేయాలి అన్నది స్పష్టమైనటువంటి విధంగా కామన్ మినిమం ప్రోగ్రామ్ ఒకటి అన్ని పార్టీలు కూడా కూర్చొని తయారు చేస్తారు. త్వరలోనే పార్టీ నాయకులందరూ కూడా కలిపి అనౌన్స్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు 1/3 సీట్స్ లోకల్ బాడీస్లో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీ రాజ్యసభ కానీ, వీటన్నిటిలో కూడా 1/3 జనసేనకు ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. వాటి గురించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు, త్వరలో నిర్ణయం ప్రకటిస్తారు. నేనైతే ఇన్వైట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర దత్తత తీసుకోమన్నాం, ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే చాలా మంచిదని చెప్పాం. ఎక్కడి నుంచి అన్నది అవి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అంతా కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామ్య విధానాలన్నీ కూడా చర్మగీతం పాడాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కోకటి వేలుతో తొలగించాలి. అప్పుడే రాష్ట్రం ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి వస్తుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోనే ఉన్నారు తప్పితే ప్రస్తుతం ఇప్పటివరకు చూస్తాం, కొనతల గారు మాట్లాడడం చూస్తాం. నాగబాబుతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, కేవలం మేము రాష్ట్ర రాజకీయాల మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ అంశాల మీద చర్చించామని పదే చెప్తున్నారు. అసలు ఏంటి అసలు ఆ విభేదాలు అనేది టాపిక్ ఎందుకు వచ్చింది అనుకోవాలి, ఎక్కడ ఇలాంటి ప్రచారం చేస్తున్నారనుకో, ఎందుకు ప్రచారం చేస్తారనుకోవాలి, ప్రస్తుతం ఏ విధంగా వారి కార్యాచరణ ఉండబోతుంది అనుకోవచ్చు. సతీష్, మనం చూసాం ఏదైతే నాగబాబు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాకముందు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనకి అయితే ఆయన జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆయన అనకాపల్లి నుంచి అయితే ఆయన పోటీ చేస్తారంటూ కూడా ప్రచార మాధ్యమాల్లో కానీ, సోషల్ మాధ్యమాల్లో కూడా కొన్ని వచ్చినటువంటి వదంతులు కానీ, రూమర్స్ కానీ ప్రచారం బాగా జరిగినటువంటి పరిస్థితి. అదే సమయంలో కొంతాల రామకృష్ణ కూడా అనకాపల్లి నుంచి పోటీ చేస్తారంటూ కూడా భారీ ఎత్తున అయితే ప్రచారం జరిగింది. ఈ మేరకే ఆయన ఈరోజు ఏదైతే అనకాపల్లి వేదిక జరిగినటువంటి ఏదైతే ఒక సమావేశం ఉందో ఆ సమావేశంలో ఆయన పాల్గొనకపోవడంతో కొనతాల రామకృష్ణ అలిగారు, పార్టీని ఏదైతే సగౌరవంగా గౌరవించలేదు, నాగబాబుతో ఆయనకి విభేదాలు ఉన్నాయంటూ కూడా పలు వార్తలు అయితే చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఆయన నాకు ఎటువంటి ఇప్పుడు మనకి వివరణ ఇవ్వడం జరిగింది, మీడియాకి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ మీడియా వివరణలో ఆయన పూర్తిగా ఏమని చెబుతున్నారంటే టోటల్గా నాగబాబుకి ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క సమస్యల్ని కృత్రిమంగా సృష్టించినే తప్ప పార్టీకి మాకు మధ్యన ఎటువంటి భేదాలు లేవు అంటూ కూడా ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ, జనసేన, టీడీపీ 3 కూడా కలిసి వెళ్తాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా కోర్ కమిటీ ఏదైతే ఉందో కోర్ కమిటీ ఒకటి ఏర్పడాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు సంబంధించి 1/3 లోకల్ ఎలక్షన్లు కానీ, ఇతర ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, నామినేటెడ్ పదవులు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆయన 1/3 పదవుల్ని జనసేన పార్టీ కోరుకుంటుందని చెప్తాం, ఆశించే అది ప్రపోజల్ కూడా ముందు పెడతామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఎక్కడ గెలుపు ఉంటుందో అక్కడే పోటీ చేసే అవకాశం ఉంటుందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద సుదీర్ఘంగా గంట పైచులకు జరిగినటువంటి చర్చలో మాత్రం రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఆయన తెలుసుకున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ దత్తత తీసుకుని ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కూడా కొంతలు కోరినట్టుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దానికి కూడా ఆయన సానుకూల స్పందన అయితే చెప్పారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ఉందో జనసేనకి కొనతాల రామకృష్ణకి మధ్యన గ్యాప్ ఉందంటూ కూడా కొన్ని కథనాలు ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఆ కథనాలన్నింటికి కూడా కొట్టిపారేస్తూ కొనతాల క్లారిటీ కూడా అయితే జరిగింది. సతీష్, థ్యాంక్ యూ సాంబశివరావు. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన,
ఎన్నికలపైన అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి మీ అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి మీ అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి మీ అందరూ మాట్లాడుకున్నాం. ఉత్తరాంధ్రపై జనసేన అధినేత స్పెషల్ ఫోకస్ పెట్టారు. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. కొనతల రామకృష్ణ నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గంటపాటు ఆయనతో సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికలు, ఉత్తరాంధ్ర సమస్యలపై మాట్లాడుకున్నామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుపై చర్చించినట్టుగా పవన్ తెలిపారు. సమావేశం తర్వాత నోవోటెల్కి వెళ్లారు. నోవోటెల్లో జనసేన ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి మీ అందరూ మాట్లాడుకున్నాం. కొనతాల గారు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసే పార్టీలోకి వచ్చినందుకు, అలాగే భవిష్యత్తులో పార్టీ నిర్మాణం పైన, ఎన్నికల పైన, అలాగే ఉత్తరాంధ్ర సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద ఇవన్నీ మాట్లాడుకున్నాం. చాలా కూలంకషంగా మాట్లాడుకున్నాం. వన్స్ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇంకొంచెం స్పష్టతతోటి మీ అందరూ